ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలో అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. దేవుడిచ్చు గొప్ప వాగ్దానములో ఈరోజు దేవుడు చేస్తున్న వాగ్దానము సామెతలు 1వ అధ్యాయం 10వ వచనములో, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపక ఒప్పుకొనకము అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు దానికి ఒప్పుకోవద్దు అని అంటూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది క్రైస్తవ బిడ్డలని కూడా చెడగొట్టాలనేసి ఒక దురుద్దేశంతో ఎలాగైనా వీరి మీద ఒక నింద వేయాలి, ఒక నింద మోపాలి, ఎలాగైనా పాపంలోనికి వీళ్ళని లాగాల అనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఏం చేస్తాడు, ప్రాపారంకి ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇదేం తప్పు కాదులే, అనేక మంది చేయట్లేదా అనేసి ఇలా చాలామంది ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యం సెలవిస్తుంది, పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు దానికి ఒప్పుకోవద్దు అని అంటున్నాడు. కాబట్టి మన పరిశుద్ధతను, మన పవిత్రతను మనం కాపాడుకోవాల్సిన వారం అంటున్నాం. ఎంతమంది ఎన్ని రకాలుగా మనల్ని ప్రేరేపించినా అలాంటి పాపం వైపు మనము చూడకూడదు, అలాంటి పాపపు త్రోవల్లోనికి మనము వెళ్ళొద్దు. అది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదా. మరి కీర్తనలు 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎవరు ఎంతగా నిన్ను ప్రేరేపించినా, ఎలాంటి దానికైనా, దేవునికి విరోధమైన కార్యాలకు దేనికైనా ప్రేరేపించినప్పుడు అలాంటి దానికి ఒప్పుకోకుండా పరిశుద్ధతను, యోసేపు వలె పరిశుద్ధతను కాపాడుకొని ప్రభువులో ముందుకు కొనసాగాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్.